చిత్తూరు నగరంలోని గిరింపేట చెంగల్వరాయకొండపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం ఉదయం ఆడి కృతికను పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ ఏజీ సంపత్, ఈవో సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆడి కృతికను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లు బాగా చేశారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రెడ్డి, పాలక మండలి సభ్యులు టీకే శ్రీనివాసబాబు, నందకుమార్, మోహన్ బాబు, సెల్వి, వనిత, జమున పలువురు పాల్గొన్నారు. మా చిత్తూరు నియోజకవర్గంలో ఆడి కీర్తిక ప్రారంభమైన సందర్భంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా రెడీ చేశారు మన చైర్మన్ గారు. అలాగే ఈ దేవస్థానానికి సంబంధించిన మెంబర్లు చాలా మంచిగా పెయింటింగ్ తో పాటు ఏర్పాట్లు కూడా లోపల త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్, తలనీలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు, అలాగే టాయిలెట్స్. మీరు చూసుంటే ఇప్పుడే రోడ్డు కూడా ఒకే 10 రోజులు కూడా వ్యవధి లేదు. చెప్పంగానే మన కార్తీక్ చైర్మన్ కొడుకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా బాగా ఏర్పాట్లు చేయాలి, బాగా చూసుకోవాలని చెప్పిన తక్షణం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గుడికి సంబంధించి బోర్డు మెంబర్లు మరియు చైర్మన్ వారందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలి. ముఖ్యంగా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పటి నుండో ఆశీస్సులు ఇస్తూ మంచిగా ఉన్నత స్థానం పొందినాం. నేను కూడా ఎన్నికల సమయంలో ఇక్కడికే వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయమని ఈ దేవాలయానికి ఎంత సేవ చేస్తే అంత మంచి శక్తిని ఇచ్చే ఒక భగవంతుడు అని తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మంచి విజయాన్ని పొందిన. కాబట్టి చిత్తూరు ప్రజలు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ కోరికలు ఆయన కోరుకుంటే నాకు నెరవేరినట్టే మీ అందరికి కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మరొక్కసారి చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వివాహం కాని వాళ్ళకు కూడా వివాహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా ఆ దోషాలన్నీ కూడా పోగొడతా ఉన్నారు అని మా తాత ముత్తాతలు చెప్పేవాళ్ళు. మేము కూడా మా కుటుంబీకులతో ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళము. ఈ దేవాలయాన్ని మన ప్రియతమ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీ సభ్యుల ద్వారా ఈ దేవాలయానికి కావాల్సిన అన్ని హంగులు కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా ఈరోజు ఆడి కీర్తిక ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారికి దేవాలయాల పరిరక్షణ సమితి ద్వారా మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేవాలయాలు బాగుంటే ఆ పట్టణము అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక ధార్మిక చింతన, పాప భీతి ఉండి చక్కగా నడవడుకుంటారు. ఇప్పుడే తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా తను తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ స్వామి వారిని దర్శించుకొని ఈతోధికంగా
మీ సేవలను ఈ దేవాలయానికి అందించాలని కోరుకుంటూ అందరికీ ఆడి కృతిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు